హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నేను ఇవేం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్ నేను వేస్తే మీరేమంటారు? ఏముంది అందులో, అయ్యి బజ్జీలు చూపిస్తున్నావు అని అంటారు. అవునండి, నిజంగానే ఇవి బజ్జీలే, కాకపోతే డిఫరెంట్ బజ్జీలు. మన రొటీన్గా చేసుకునే అరటికాయ వంకాయ బజ్జీలు కాదు, ఇది డిఫరెంట్గా నేను చేసిన డిఫరెంట్ బజ్జీలు. అదే అండి, నా కిచెన్ గార్డెన్ కోసం మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను అండ్ ఒక్కొక్కసారి చూపించాను కూడా. ఆ కిచెన్ గార్డెన్లో నాకు మంచిగా కొన్ని మొక్కలు వేసుకున్నాను. ఆ మొక్కల్లో వామాకు అండి, వామాకు చాలా చక్కగా వచ్చింది. పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటే నాకు మట్టుకు ఈ వామాకుతో ఏం చేయాలి, బుషిగా పెరిగిపోయిందనమాట మొక్క. ఆ ఆకులు తీసేయాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. నా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అన్నమాట, మేము వామాకు బజ్జీ చేసుకున్నామని. నేనైతే ఎప్పుడు కూడా చేయలేదు, మా ఇంట్లో కూడా ఎప్పుడు తినలేదు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. మీరు మొత్తం వీడియో చూసి నేను వామాకు బజ్జీ కరెక్ట్గా చేశానా లేదా, ఈ విధంగా చేయొచ్చా లేదా, ఇది కరెక్ట్ ప్రొసీజరా కాదా మీరు నాకు తెలపండి. ఒకవేళ నేను కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు శనగపిండి, అరకప్పు వరిపిండి, కొంచెం కారం, పసుపు, అలాగే ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కొంచెం కలుపుకున్న తర్వాత సరిపడిగా నీళ్లు కూడా వేసుకుంటూ ఇదంతా బజ్జీ పిండిలా తయారు చేసుకున్నాను అన్నమాట. కొంచెం జారుగా ఎన్ని అయితే నీళ్ళు సరిపోతాయో అవి సరిపడిగా వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సోడా కూడా వేసుకున్నా. ఇందులో వేసుకుని అది కూడా శుభ్రంగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఆకుని 2 వైపులా పిండిలో ముంచి ఆ ముంచిన దాన్ని ఆయిల్లో వేసి చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకున్నాను. అసలు ఈ ఆకులు అయితే ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయంటే ఒక్కసారికి 2 ఆకులు, ఒక్కొక్కసారి అయితే ఒక్క ఆకే పట్టింది, అంత పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట. అందుకే ఈ ఆకుల్ని నాకు వేస్ట్ చేయాలనిపించలేదు. ఇదైతే చాలా బాగున్నాయి, క్రిస్పీగా 2 సైడ్లు. ఆ పేపర్ ప్లేట్ మీద వేసేసి చక్కగా ఆయిల్ లేకుండా చేసుకున్నాను. ఇది అండి నేను చేసిన వామాకు బజ్జీలు. ఒకవేళ ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కరెక్ట్ అయినా సరే మంచిగా చేశానని ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.